జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు, కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలో నుంచి ఆ రాయిని వెతికి తీసుకువచ్చేంత కష్టం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళపక్షం జూలై 5, 2026 ఆదివారం. తిథి పంచమి, మధ్యాహ్నం 1:30 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం శతభిషం, మధ్యాహ్నం 3:12 వరకు. తదుపరి పూర్వభాద్ర. యోగము ఆయుష్మాన్, సాయంత్రం 4:40 వరకు. తదుపరి సౌభాగ్యము. కరణం తైతుల, మధ్యాహ్నం 1:30 వరకు. తదుపరి గరజి, రాత్రి 1:43 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:40 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం రాత్రి 10:34. చంద్రాస్తమయం ఉదయం 9:53. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 5:06 నుండి 6:44 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుండి 1:50 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:28 నుండి 5:06 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల నుండి 5:52 వరకు. వర్జము రాత్రి 9:51 నుండి 11:31 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 7:34 నుండి 9:16 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 4:56 వరకు. శుభ గడియలు ఉదయం 5:40 నుండి 7:34 వరకు. జూలై 5 ఆదివారం. ఈరోజు ఉన్న తిథి పంచమి, మధ్యాహ్నం 1:30 వరకు ఉంది. తదుపరి షష్ఠి. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 3:12 వరకు ఉంది. తదుపరి పూర్వభాద్ర. పూర్వభద్ర నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి ఈ రోజు పంచమీ తిథి శతభిష నక్షత్రం కలయిక ఉన్న సమయంలో దుర్ముహూర్తాలు పోను మిగతా సమయాన్ని పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలంతో పాటుగా లగ్న శుద్ధి కూడా చూసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభ ప్రయత్నాలు, ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కుంభరాశిలోను, సూర్యుడు మిథున రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. అసమంజసుడు కొడుకు పేరు అంశుమంతుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, అంశుమంతుడు కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రాన్నిచ్చే చట్టం బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. మెకానికల్ పెన్సిల్ దినోత్సవం. తెలుగు రచయిత, జ్ఞానపీఠ బహుమతి గ్రహీత రావూరి భరద్వాజ గారి జయంతి. తెలుగు సినీ నటులు నందమూరి కళ్యాణ్ రామ్ గారి పుట్టినరోజు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు గారి పుట్టినరోజు.
అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి భవ్యకు మా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 5 ఆదివారం దిన ఫలాలు. ఒక్క మాటలో మేషరాశి శుభవార్త వింటారు. వృషభ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి సుఖమైన జీవనం ఉంటుంది. సింహరాశి అంతా మంచే జరుగుతుంది. కన్యా రాశి ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. తులారాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. ధనుస్సు రాశి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటం మంచిది. మకర రాశి రాబడి ఉంటుంది. కుంభరాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching. This is Deepthi.